బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యధర్ డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం నేటితో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును అందుకోబోతోంది. కేవలం 3 రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం మామూలు విషయం కాదని, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. భారతీయ సినిమాలో ఇప్పటి వరకు కేవలం 3 చిత్రాలు మాత్రమే విడుదలైన 3 రోజుల్లోనే బాహుబలి 2, పుష్ప 2 సినిమాలు 500 కోట్ల రూపాయల మార్కును దాటగలిగాయి. ఇప్పుడు ధురంధర్ ది రివెంజ్ మార్క్ ని టచ్ చేసింది. విశేషం ఏంటంటే ఈ 3 చిత్రాలు కూడా సీక్వెల్స్ కావడం గమనార్హం. ఒక ఫ్రాంచైజీకి ఉన్న పవర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయి. ధురంధర్ 2 సాధించిన ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ సినిమాకు గల్ఫ్ దేశాల్లో విడుదల లేదు. అలాగే ఇతర భాషల డబ్బింగ్ వర్షన్లు రిలీజ్ అయినా 3 రోజులు ఆలస్యంగా థియేటర్లోకి వచ్చింది. అయినప్పటికీ కేవలం హిందీ వర్షన్ మరియు పరిమిత అంతర్జాతీయ మార్కెట్తోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం. గతంలో సలార్ తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయలు సాధించి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ధురంధర్ 2 గ్లోబల్ మార్కెట్లో 500 కోట్ల రూపాయలతో ఆ రికార్డులను అధిగమించింది. నేడు ఆదివారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం 77 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. డబ్బింగ్ వర్షన్లు కూడా తోడవడంతో ఈ వారాంతం ముగిసేసరికి సినిమా వసూళ్లు ఊహించని స్థాయికి చేరుకోనున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం ఇదే జోరు కొనసాగితే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదు.